గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా పౌల్ట్రీ కంపెనీల వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను భారీగా తగ్గించి పొట్టకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు పెరిగి లాభాలు లేక చికెన్ సెంటర్ యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయడం సాధ్యం కావడం లేదని వారు స్పష్టం చేశారు. పౌల్ట్రీ యజమానులు వ్యాపారుల శ్రమను దోచుకుంటూ అన్యాయమైన నిబంధనలతో ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తగిన మార్జిన్లను వెంటనే పునరుద్ధరించి వ్యాపారులకు న్యాయం చేసే వరకు మా నిరసన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమాం హుసేన్, తిరుపతి, కార్యదర్శులు రాజు, ముస్తఫ, మాజీ అధ్యక్షులు శేఖర్, జాహీర్, సభ్యులు బాలకృష్ణ, గౌస్, నాగరాజు, రఫీ, షాదుల్లా, సత్తయ్య, స్థానిక వ్యాపారులు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరుల సోదరులకు మరియు మా సహోదరులకు, చికెన్ సెంటర్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ బంద్ మార్చడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చికెన్ సెంటర్ల మీద జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మేము ఈ బంద్ను పాటిస్తున్నాము. కారణం ఏంటంటే ఇంతకుముందుకు ఉన్నటువంటి మార్జిన్ కంటే ఇప్పుడు మాకు మార్జిన్ బాగా తగ్గించారు. దీనివల్ల మేము సరైనటువంటి కిరాయిలు కట్టలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మా ఇళ్లను కూడా గడపలేకపోతున్నాం. కారణంగా మేము ఈరోజు బంద్ పాటిస్తూ సరైన విధంగా మార్జిన్ కల్పిస్తూ పౌల్ట్రీ రంగాన్ని ఆదుకుంటూ రైతులకు అదేవిధంగా సహకరించగలరని, వినియోగదారులకు కూడా సక్రమంగా చికెన్ ధర కూడా అతిగా కాకుండా 350, 400 రూపాయలు పెంచుకుంటూ పోతూ కార్పొరేట్ సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయి. అలా కాకుండా తక్కువ ధరలో వీలైనంత వరకు తక్కువ ధరలో సామాన్యులకు అందించే విధంగా మరియు షాపులు నడిపే వాళ్ళకి, పౌల్ట్రీ రైతులకు తగిన విధంగా న్యాయం చేయగలరని కోరుకుంటూ మేము ఈరోజు బంద్ పాటిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేది నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ట్రేడర్లను కానీ రిటైలర్స్ వాళ్ళని కానీ కార్పొరేట్ సంస్థలు ఏవైతే అవి ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో మార్జిన్ 30 రూపాయల వరకు ఇచ్చినారు. ఈ మధ్యలో 15 రూపాయలకు కుదించినారు. ఈ విధంగా మార్జిన్ తగ్గించి కార్పొరేట్ సంస్థల వాళ్ళు రాజ్యం వెళ్దామని చెప్పేసి వాళ్ళ విధానాలు అనేటువంటి ఆ రకంగా ఉన్నాయి. 15 రూపాయల మార్జిన్తో మనం రెంట్లు కట్టలేకపోతున్నాము, మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుంది. అసలు అప్పుల పాలయ్యి చెప్పేసి అప్పుల పాలయ్యి దుకాణాలు నిర్వహించలేక బంద్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్లకు సరైన మార్జిన్, రిటైలర్లకు సరైన మార్జిన్ అన్నిటినీ సెట్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని పౌల్ట్రీ రంగంలో ప్రతి ఒక్కరి ఫార్మర్సే కావచ్చు, రిటైలర్సే కావచ్చు, ట్రేడర్సే కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి సరైన మార్జిన్ కల్పించి అందరికీ న్యాయం కల్పించినట్టు కంపెనీ పెద్దలు దాన్ని దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ టైంలో మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వచ్చిన పత్రికా విలేకరులు ఎందుకంటే మేము ఇంత గోసపడుతున్నామంటే చెప్పలేని గోస. ఎందుకంటే మాకు గడపలేని వ్యవస్థకు మాకు ఈరోజు 30 రూపాయలు ఇచ్చే మార్జిన్ను ఇంకింత తగ్గించుకుంటూ వస్తే మేము పెళ్ళిళ్ళ ఆడలకు ప్రజలకే మేలు చేసాము. ప్రతి దానికి మేలే చేస్తున్నాం. ప్రజలకు ఏ రోజు ఏ విధంగా మార్జిన్ కానీ పేపర్ రేట్ కానీ ఏ రోజు ఎక్కువ అమ్మలేదు. అయినా కానీ మాకు బడా కంపెనీ వాళ్ళు, వ్యవస్థ వాళ్ళు మమ్మల్ని నాశనం చేయడానికి మాత్రమే ఈ కంకరం కట్టుకొని మరీ మమ్మల్ని అనగదొక్కనికే ఈ విధంగా మా పైన మార్జిన్ తగ్గించుకుంటూ 15 రూపాయల కాడికి వచ్చారు. మాకు షాప్ రెంట్లు ఒక్కొక్కరికి 10,000 నుంచి 15,000, 20,000, 30,000 ఉంది. ఈ మార్జిన్తో పాటు మేము నడపలేకపోగానే ఈ మా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో ధర్నాకు దిగారు. దానికి మద్దతుగా మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యూనియన్ తరఫున కూడా ఇక్కడికి మేము ధర్నాకు దిగడం జరిగింది. అక్కడికి హైదరాబాద్ కూడా పోతాం. ఇది మా షాపులు అన్నీ స్వచ్ఛందంగా పనిచేసినాము. మాకు పోలీస్ అధికారులు కూడా మద్దతు ఇచ్చి మీకు మేము అండగా ఉంటామని కూడా మాకు మద్దతు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాకు అర్థం చేసుకునే మార్జిన్ మాత్రం ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో షాపులు దియ్యము, మార్జిన్ వెంటనే దించాలి. వీళ్ళు మమ్మల్నే కొట్టడం కాదు, రైతులను కూడా కొడుతున్నారు. రైతులై ఉన్నప్పుడు రేట్లు తగ్గిస్తున్నారు. రైతులు లేని వ్యవస్థలో
వీళ్ళ కంపెనీలు ఉన్నప్పుడు మాత్రం 350, 400 పెంచుతున్నారు. అదేవిధంగా మరి రైతులకు ఎందుకు పెంచట్లేదు? రైతులకు పిల్లలు వచ్చే మార్జిన్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులు ఉన్నప్పుడు మాత్రం మార్జిన్ తగ్గించేసి రేట్లు తగ్గించి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం 350 పైన ఉండే విధంగా పెంచుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా 350 రూపాయలు ఉండే మేము ధర్నాకు దిగుదామంటే రేటు తగ్గించారు. లేకపోతే ఇలా 450 రూపాయలు, 400 రూపాయలు కిలో చికెన్ ఉండేది. ఈరోజు తగ్గనీకు కారణం కూడా మా వ్యవస్థనే. మా చిన్న చిన్న షాపు వాళ్ళే ఇవాళ రేటు